హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు మానస్ గారు ఉన్నారు. అండ్ మానస్ గారు వెరీ వెల్ తెలుగు ఆడియన్స్కి కానీ అండ్ సీరియల్స్ చూసే అభిమానులకు కూడా చాలా మందికి బాగా తెలుసు. అండ్ సాంగ్స్ పరంగా కూడా ఎంతో ఫేమస్. మానస్ గారు హాయ్. హాయ్ హాయ్ సో అండి. డాన్స్ చేసే డాన్స్ షోస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ షోస్ కానీ మనకు కూడా ఒక మంచి ఒక రికగ్నైజేషన్ ఒక ఫోకస్ మన మీద కూడా పడుతుంది. అండ్ మీకు ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వల్ల కూడా చాలా మంది మానస్ బాగా డాన్స్ చేస్తున్నాడు, మానస్ కరెక్ట్ ఈ షోలో ఉండడం ఇదంతా ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ అనేది వాళ్ళు ఎలా తీసుకుంటారో అంటే క్లియర్గా ఓంకార్ గారు కూడా చెప్పారు, అదే షోలో కూడా క్లియర్గా చెప్పారు. ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫ్ ఎలిమినేషన్. కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. జస్ట్ హోప్ఫుల్లీ ఏంటంటే నా కంటెస్టెంట్కి అయిన ఇంజురీ పెద్ద మేజర్ ఇంజురీ కాదు, ఆర్ కొత్త కంటెస్టెంట్తో వస్తాను. సో మీ కంబ్యాక్ దీంట్లో అయినా ఉండొచ్చు, ఆర్ సినిమాలో కూడా ఉండొచ్చు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే హీఈస్ ఆల్సో డూయింగ్ మూవీస్ కాబట్టి. అండ్ కెరీర్ పరంగా సీరియల్స్ కానీ సాంగ్స్ కానీ ఇప్పుడు డ్యాన్స్ సీజన్ ఇవి కానీ, సో ఒక ప్లానింగ్ ఎలా అంటే ఒక మానస్ అనగానే హీ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక రికగ్నేషన్ వచ్చింది కాబట్టి ఎలా ఫర్దర్గా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు కెరీర్? నేనైతే ఎప్పుడు కూడా ఫర్దర్ ప్లానింగ్ అనేది ఎప్పుడు నాది ఉండదండి. ఎప్పుడైనా వాట్ ఎవర్ ఆపర్చునిటీ దట్ ఐ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దాన్ని 2 చేతులతో అట్లా గ్రాస్ప్ చేసుకొని దానికి 100% ఎఫర్ట్స్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు కూడా నా షోలో ఉన్నారు, నా కంటెస్టెంట్ లేరు, బట్ నేనేమీ డౌన్ అయిపోలేదు. అప్పటికప్పుడు కొరియోగ్రఫీ నేర్చుకొని నేనే పర్ఫామ్ చేసేసాను. సో ఎటువంటి ఆపర్చునిటీ ఇచ్చినా 100% నా ఎఫర్ట్ అనేది నేను ఇవ్వాలి, అంతే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇంత బిజీగా ఉంటే కూడా లైక్ ఒక ఫ్యామిలీ టైం, పేరెంట్స్ టైం ఇదంతా, అండ్ ధృవతోటి ఇప్పుడిప్పుడే ఇదంతా ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఐఎమ్ లక్కీ దట్ మై పేరెంట్స్ కానివ్వండి, శ్రీజ కానివ్వండి, ఆల్ ఆర్ వెరీ సపోర్టివ్. నేను ఎప్పుడైనా వర్క్లోకి వెళ్ళినా కూడా దే డోంట్ డిస్టర్బ్ మీ విత్ అంటే ప్రతి ఒక్కరికి బేసిక్ నీడ్స్ ఉంటాయండి. కొంత టైం స్పెండ్ చేయాలి, కొంత ఉండాలి అనేసి. బట్ వెన్ యు ఆర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ వెన్ యు ఆర్ వర్కింగ్ సో హార్డ్ ఇన్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ స్క్రీన్ స్పేస్ అనేది దొరకడానికే చాలా కష్టం చాలామందికి. అలాంటిది వెన్ యు ఆర్ గెటింగ్ ద ప్రైమ్ లైట్, ప్రైమ్ టైమ్ షోలోని, ప్రైమ్ టైమ్ ఎపిసోడ్స్లోని అన్నిట్లో కూడా నీకు అంత స్క్రీన్ స్పేస్ దొరుకుతున్నప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ టు ద మ్యాక్స్. సో థ్యాంక్ఫుల్లీ ఏంటంటే సపోర్టివ్ ఫ్యామిలీ, సపోర్టివ్ వైఫ్ ఉండడంతో ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇప్పుడు దీపిక గారు లేరు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి అసలు దీపిక గారు అసలు ఎలా అసలు అంటే ఆవిడ ఎనర్జీ గురించి అందరికీ తెలుసు, అసలు దీపిక గారి గురించి తెలియని విషయం ఏదైనా చెప్పాలనుకుంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? దీపిక గారి గురించి తెలియని విషయం అంటే షీఈస్ వెరీ 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 టాకటివ్ అని మనందరికీ తెలుసు. అండ్ తెలుగు రాకపోయినా సరే నేర్చుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మనకి తెలియని విషయం ఏంటంటే షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. తను ఎంత కష్టపడుతుందంటే నైట్ 2కి మీరు పిలిచి షార్ట్ పెట్టినా సరే ఐఎమ్ రెడీ సార్ అని చెప్పి వస్తుంది. సో ఆ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ వల్లనే మనకి ఇంత షోస్లో మీరు కనిపించడానికి కారణం కూడా ఏంటి అంటే షీఈస్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. సో అది ఒక ప్లస్ పాయింట్. చాలామందికి అది కనిపించకపోవచ్చు, ఓన్లీ ద ఫన్ సైడ్ చూస్తారు, ఓన్లీ ది టాకటివ్ సైడ్ చూస్తారు కానీ ఈ హార్డ్ వర్కింగ్ సైడ్ మనకి తెలియదు కదా, అది ఓన్లీ కో ఆర్టిస్ట్కి తెలుస్తుంది. అండ్ షీఈస్ వెరీ పాజిటివ్ పర్సన్. మీరున్నా సరే మీతో మాట్లాడినప్పుడు మీకు ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఒక ఎన్వైర్న్మెంట్ని ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్గా మార్చేస్తుంటాను. అండ్ జరీ సాంగ్ ఒకటి అండ్ గంగులు సాంగ్ తర్వాత ఏంటంటే ఏం రాబోతున్నాయి త్వరలో మంచి మంచి సాంగ్స్ లైనప్ అయి ఉన్నాయండి. తప్పకుండా అనౌన్స్మెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే మీ కన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి విష్ణు గారి? మీరు అంటే ఎక్కువ కలుస్తూ ఉంటారు అనుకుంటున్నా మోస్ట్లీ మీరు. విష్ణు ఒకప్పుడు అయితే మామూలుగా వేరేగా కలుద్దాము, ఇక్కడ బయటకు తిరుగుదాము, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని అనేది. ఇప్పుడు బిజీ అయిపోయింది. నో నాట్ లైక్ దట్. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే తను మీకు బిగ్ బాస్ షోలో ఏంటంటే థ్యాంక్ఫుల్లీ ఎవ్రీబడి గాట్ టు నో అబౌట్ విష్ణు. ఇంతకుముందు ఏంటి అంటే టాకటివ్ పర్సన్, ఒక బాగా ఇంత పెద్ద ముక్కేసుకొని ఇంత పెద్ద నోరేసుకొని అది చేస్తుంది, ఇలా ఒక సైడ్ చూశారు విష్ణుది. బట్ బిగ్ బాస్కి వచ్చేసరికి ఒక డిఫరెంట్ సైడ్ అనేది చూశారు. అండ్ ఒక మంచి ప్యాషనేట్ పర్సన్గా, ఒక మంచి డివోటెడ్ పర్సన్గా చూశారు. సో అది నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో షీఈస్ వెరీ 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 జెన్యున్. ఏదైనా సరే మొఖం మీద చెప్పేస్తారు, మీరు నచ్చలేదని చెప్పేస్తారు. మీరు నచ్చారంటే అలానే ట్రావెల్ చేస్తుంది. సో దట్ సైడ్ పీపుల్ డెంట్ నో. థ్యాంక్ఫుల్లీ నౌ ఎవ్రీబడి నోస్. సో యాక్చువల్లీ సీరియల్స్ పరంగా మీరు అందరికీ నోటెడే, ఇప్పుడు డ్యాన్స్ పరంగా కూడా సాంగ్స్ మీరు చేసే సాంగ్స్ కానీ దీంట్లో కూడా నోటెడే. యాక్టింగ్ పరంగా అంటే సినిమాలు నెక్స్ట్ ఫర్దర్గా కానీ వాట్ అంటే మీ మైండ్లో ఇప్పుడు ఇంతమందిని చూస్తుంటారు ఆర్టిస్టులు కానీ
అందరిని చూసినప్పుడు ఎలాంటివి చేద్దామని మైండ్లో ఒక ఫిక్స్ అయ్యి ఉంటారు కదా, నేను ఇలాంటివి చేస్తే బాగుండు, నాకు ఇలాంటివి వస్తే అలా అన్న ఫీల్ ఉంటుందా? బేసికల్లీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక నోట్బుక్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ సినిమా అంటే ఇష్టం, ఈ సినిమా అంటే ఇష్టం, పలానా హీరో అంటే ఇన్స్పిరేషన్, పలానా ఫిల్మ్ అంటే బాగా ఇష్టం, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నాకైతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో మూవీస్ ఉంటాయి. అది ఈ మధ్యన తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీ చేయాలి, ఒక మంచి విలేజ్ స్టోరీ చేయాలి, లైక్ రంగస్థలం లాంటి ఒక మంచి విలేజ్ స్టోరీ చేయాలి. అట్ ద సేమ్ టైం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లాంటి ఒక మంచి రొమాంటిక్ మూవీ చేయాలని ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇలాగా చాలా మూవీస్ ఇలా లైనప్ రాసుకొని ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది లేకపోతే ఆర్టిస్ట్ అట్లా నోట్బుక్ అనేది లేదు అంటే వాడు ఆర్టిస్టే కాదు. వింటున్నారా స్టోరీస్ ఏమన్నా అంటే ఇప్పుడు దీని తర్వాత? డెఫినెట్గా అండి. మనం ఎప్పుడు కూడా ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా సరే తప్పకుండా స్టోరీస్ని వింటాను. అండ్ ప్రతి ఒక్క ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుందామని చూస్తాను నేను. ఓకే. అండ్ డాన్స్ ఐకాన్ 2 ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో దీంట్లో అనేది మీరు ఓంకార్ గారు చెప్పేదాకా ఎవరికి తెలియదు. అది యూ షుడ్ వెయిట్ అండ్ సీ. సో ఈ డాన్స్ ఐకాన్ 2 గురించి మీ ఒపీనియన్, అంటే ఎలా జరిగింది ఇప్పుడు దాకా మీ జర్నీ కానీ మీ కంటెస్ట్? చాలా 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 మంచి షో అండి. ఫస్ట్ టైం ఒక రియాలిటీ షోలోని నెంబర్ ఆఫ్ ఓటింగ్స్తో సహా అండ్ కంటెస్టెంట్స్ అండ్ మెంటర్స్ని ప్రజెంట్ చేసే విధానంతో సహా అండ్ ఎంత గ్రాండ్గా ఉంది అంటే ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వచ్చేసారు కాన్సెప్ట్ అనుకుంటా. డెఫినెట్లీ ఆ మార్క్ అనేది ఉండాలి. 100% ఆ మార్క్ అనేది ఓంకార్ గారి ప్రతి ఒక్క షోలో ఉంటుంది. సో దట్ ఈస్ రియలీ దేర్. అండ్ తప్పకుండా షో ఇప్పటికే ఆల్రెడీ హ్యూజ్ హిట్. నెంబర్ ఆఫ్ సబ్స్ కూడా ఆహా వాళ్ళు ఇంకా రివీల్ చేస్తారు త్వరలోని. చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి అండ్ ఓటింగ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో సూపర్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే మంచి మంచి వర్క్స్ చేయాలి అండ్ ఫర్దర్గా తెలుగు ప్రేక్షకులు, తెలుగునే కాదు అందరి ప్రేక్షకులు మనను మీరు పొందాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.